వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ వెబ్సైట్ ప్రోగ్రామింగ్ ఆన్లైన్ ట్యూటోరియల్స్. ఈ రోజు నుంచి మనం వెబ్సైట్ డిజైనింగ్ క్లాసెస్ చెక్ చేసుకుంటూ వద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేస్తున్నామంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది చెక్ చేయాలి. కాబట్టి అసలు మనం వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవటం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నది చెక్ చేద్దాం. ఇక్కడ బేసికల్గా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 3 సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. 3 మైండ్ ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమో ఏదో సెక్యూర్డ్గా జాబ్స్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి, వాటితో ఒక ఓన్ స్టార్టప్ వాళ్ళే తయారు చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఏమో పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ ఇంటి దగ్గర నుంచి కూర్చొని జాబ్స్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. సో ఇలా ఈ 3 రకాల పర్సెప్షన్ ఉన్న పీపుల్ ఎవరైనప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ చేయాలి అనుకోండి, జాబ్ చేయాలి అంటే కనుక సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమన్నా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రైమరీ. కానీ అలా కాకుండా బీటెక్ కంప్లీట్ అవ్వకుండా బీటెక్ కాకుండా జనరల్ అకాడమిక్ డిగ్రీస్ బీఏ బీకామ్ బీఎస్సీ ఇలాంటి డిగ్రీస్ చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో పార్ట్ 1 అయిన ఈ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది వెబ్సైట్ డిజైనింగ్ అన్నది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో పార్ట్. ఇది 2 పార్ట్స్ ఉంటాయి, అందులో ఫ్రంట్ ఎండ్ అని బ్యాక్ ఎండ్ అని. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ క్లాసులో. అయితే ఇప్పుడు మనం మన కోర్సు ఇదేంటంటే పార్ట్ 1కి సంబంధించింది. ఓన్లీ వెబ్ డిజైనింగ్, ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఎలా అన్నది నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం జనరల్ అకాడమిక్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా, లేదా ఈవెన్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు అయినా కూడా, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ రావాలి అంటే కనుక ఈ వెబ్సైట్ డిజైనింగ్ అన్నది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర ఏదో ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, సో అలాంటి వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ అంటాం. సో డెడికేటెడ్గా ఫుల్ టైం జాబ్ అని కాకుండా మీకు ఖాళీ ఉన్న టైంలో ఏదైనా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అన్నది మారుతూ వస్తుంది. అదివరకు ఒక బిజినెస్ చేయాలి అంటే కనుక సెంటర్లో ఒక షాప్ తీసుకోవాలి, ఆ షాప్కి రెంట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్ తీసుకుంటే, ఒక యావరేజ్ టౌన్ తీసుకున్నప్పటికీ కూడా ఒక సెంటర్లో ఒక మంచి షాప్ కావాలంటే నెలకి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు రెంట్ అన్నది ఉంటుంది. అదేవిధంగా అడ్వాన్స్ పే చేయాలి. అడ్వాన్స్ వచ్చేప్పటికి 1 సంవత్సరం అడ్వాన్స్ అనుకోండి, ఏమవుతుంది, అరౌండ్ 2 to 3 lakhs. అంటే వాడి బడ్జెట్, బిజినెస్ యొక్క బడ్జెట్ ఒక 10 lakhs అనుకుంటే, ఈ 10 lakhsలో వీడు ఏం చేయాల్సి వస్తుంది, అరౌండ్ 2 to 3 lakhs కేవలం షాప్ హోల్డ్ చేయడానికి, దానికి రెంట్ పే చేయడానికి, దాన్ని ఇంటీరియర్ డిజైన్ చేయడానికి, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒకదానికి ఒకటి యాడ్ అవుతా పోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతుంది. అలా అని ఏమైనా బిజినెస్ గ్యారంటీ ఉందా అంటే లేదు, అది లిమిటెడ్ సర్కిల్లో మాత్రమే ఉంటుంది. వేరే ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా ఎలా ఉంది, ఆఫ్లైన్ స్టోర్ కన్నా ఆన్లైన్ స్టోర్ ప్లేస్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ రెంట్ తీసుకోవాలంటే 25,000 రూపాయలు నెలకే కట్టాలంటున్నాం. కానీ లీస్ట్ ఏదో మనకి మెయిన్ సెంటర్ కాకుండా ఏదో లోపలికి ఉన్నాయి తీసుకోవాలన్నా 4,000 5,000 ఉంటాయి. సో మెయిన్ చాలా పొటెన్షియాలిటీ ఉన్న ఏరియాలో తీసుకోవాలి, ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న ఏరియాలో తీసుకోవాలంటే 20,000 to 25,000 to 15,000 అలా అరౌండ్ పే చేయాలి. అంటే ఒక నెలకి వీళ్ళు పే చేసే దాంతో అదే ఒక వెబ్సైట్ని డిజైన్ చేయించుకొని, ఆ వెబ్సైట్ని మనం వాడి సర్వర్లో ప్లేస్ చేసినట్లయితే కనుక వింటూనే ఉంటారు కదా, యాడ్స్టాట్లో గోడాడీ అని చెప్పి ఇలా వెబ్సైట్ లాంచ్ చేసుకోండి. అంటే ఇక్కడ అదేంటంటే గోడాడీ అనేది ఒక షాప్ టైప్ అనుకోండి. మీరు మీ యొక్క ఫిజికల్ షాప్ కాకుండా వర్చువల్ షాప్ని తీసుకెళ్ళి, మీ వెబ్సైట్ని తీసుకెళ్ళి అందులో ప్లేస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా రేడియస్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టౌన్లో బిజినెస్ బిగిన్ చేశారు అనుకోండి, ఆ పర్టికులర్ టౌన్కి మాత్రమే సంబంధించిన కస్టమర్స్ వస్తారు. వేరే అలా కాకుండా ఎప్పుడైతే ఒక వెబ్సైట్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారో మీరు యొక్క రేడియస్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ స్టాక్ మెయింటైన్ చేయాలి మీరు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడీమేడ్ షాప్ తీసుకోండి. వాడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం 100 ఐటమ్స్ పెట్టినా కూడా కస్టమర్‌కి ఇంకో ఐటమ్ ఏదో కావాలంటాడు. సో, ఈ స్టాక్ అనేది డెడ్ అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడో వీడేం చేస్తాడు, వీడి డీలర్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీడు ప్లేస్ చేస్తాడు. వీడు ముందుగా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ డీలర్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏమైతే ఉన్నాయో లిస్టింగ్ అందులో ప్లేస్ చేసి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో కస్టమర్ నుంచి వీడు డీలర్‌కి ఆర్డర్ పెట్టి దాన్ని ఐటమ్‌ని తెప్పించుకొని వాడికి పంపించడం అనేది జరుగుతుంది. లేదా డైరెక్ట్‌గా డీలర్ నుంచే అక్కడికి మళ్ళీ టైం సేవ్ అవ్వడానికి అక్కడి నుంచే అటు నుంచి అటే కస్టమర్‌కి డైరెక్ట్‌గా మనం ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో, ఈ టైప్లో మనకి బిజినెస్ మోడల్ అన్నది మారిపోతుంది ఈరోజు ప్రెజెంట్. సో, అయితే ఇలాంటి ఐడియాస్ చాలామందికి ఉంటున్నాయి, ఇలాంటి బిజినెస్ చేద్దామని. కానీ వాళ్ళు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటే కనుక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కాంప్లికేట్ థింగ్. ఒక ప్రోగ్రామర్ని ఎంగేజ్ చేసుకోవాలి, దానికి పే చేయాలి, ఇదంతా అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు మరి వీళ్ళంతా? దానికే కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే నా రిక్వైర్మెంట్ ఇది, నా బిజినెస్ ఇది అని చెప్పి వాడు మెన్షన్ చేసి ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో అది ప్లేస్ చేస్తాడు. మీరు అందులో రిజిస్టర్ అయ్యి, అంటే అందులో ఏంటంటే ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో వర్క్ కావాల్సిన వాడు రిజిస్టర్ అవ్వచ్చు, వర్క్ చేసేవాడు రిజిస్టర్ అవ్వచ్చు. వర్క్ కావాల్సిన వాళ్ళు పలానా వర్క్ కావాలని అందులో ప్లేస్ చేస్తూ ఉంటారు. సో, ఆ వర్క్ని మనం చేయగలిగినట్లయితే మన కొటేషన్ వాడికి పంపిస్తే దానికి ఇంట్రెస్ట్ అయితే మన వర్క్ని ప్లాన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇంటి దగ్గరే కూర్చొని ఇలాంటి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేయాలన్నప్పటికీ కూడా, లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ ఎవరికో ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, ఆ బిజినెస్ ప్లాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు సైట్ డెవలప్ చేస్తున్నారు. అలా కాకుండా మీరే ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి, మీరే ఒక ఆన్లైన్ బిజినెస్, మీకు ఏదో ఒక మంచి ఐడియా ఉంది, ఆ ఐడియాని ఎవరికన్నా చెప్తే వాళ్ళు క్యాష్ చేసుకుంటారేమో అన్న భయం ఉందనుకోండి. ఇదంతా దట్టు అదొక క్రైటీరియా అవుతుంది. ఇంకొక క్రైటీరియా ఏంటి, ఇప్పుడు మనం ఒక ప్లాన్తో మన బిజినెస్ స్టార్టప్ని ఏదో మంచి స్టార్టప్ని దాన్ని తయారు చేసాం, దానికి వెబ్సైట్ ఇలా కావాలి అని అనుకున్నాం. కానీ రియల్ టైం అప్లికేషన్లోకి వెళ్ళేప్పటికీ చాలా వేరియేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. డైనమిక్గా మీ ప్లాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, అప్పుడు మీరు ప్రోగ్రామర్ని పిలిచి నాకు ఇది మళ్ళీ ఇలా చేంజ్ చేయమంటే, ఫస్ట్ నీ ప్రాజెక్ట్ కాస్ట్ మనం మాట్లాడుకుంది ఎంతవరకే, దీనికి ఏమో నేను ఎంత ఛార్జ్ చేశాను, ఇప్పుడు ఎడిషనల్గా కావాలంటే మళ్ళీ ఎంత ఛార్జ్ అవుతుంది అంటాడు. అదే కాకుండా ఛార్జ్ అవ్వటమే కాకుండా మళ్ళీ టైం అంటాడు. సో, ఇలా మీ యొక్క స్టార్టప్ని మీరు ప్లాన్ చేయాలి అంటే కనుక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి. డైనమిక్గా ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన విధంగా మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలన్నా వీటికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. సో, ఇవన్నీ ఈ రకరకాల ప్రాబ్లమ్స్, ఒక జాబ్ చేయాలన్నా లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా ఓన్ స్టార్టప్ పెట్టుకోవాలన్నా మనకి ఈ వెబ్ డిజైనింగ్ నేర్చుకోవడం అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్ ఎందుకు చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఓకే. కానీ ఎలా డిజైన్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి, ఇదంతా కూడా ఇప్పుడు మనం మన ఈ జర్నీలో చెక్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, మనం ఒక వెబ్సైట్ మన సిస్టంలో బ్రౌజర్లో ఈ విధంగా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వెబ్సైట్ ఇక్కడ టైప్ చేస్తాం ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు knls.in అన్నది కావాలి. సో, ఎప్పుడైతే మనం knls.in అన్నది ఇక్కడ టైప్ చేసి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి క్రోమ్ బ్రౌజర్ లోగో ఇచ్చాను. కానీ మీరు ఫైర్ ఫాక్స్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ఎడ్జ్ కానీ ఇలాంటి ఇతర బ్రౌజర్స్ ఏదైనప్పటికీ కూడా దాంట్లో మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో ఇక్కడ మీకు ఈ వెబ్ సర్వర్ అన్నది ఉంటుంది. ఓకే, మన ఈ వెబ్సైట్ మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, ఇక్కడ ఈ వెబ్ సర్వర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రౌజర్ నుంచి మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తామో ఇక్కడ క్లిక్ చేయడంతో ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనకి రెస్పాండ్ అయ్యి
ఇక్కడ మనకి దానికి కావాల్సిన ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, index.html, style.css, script.js, image.jpg ఇలాంటి ఫైల్స్ అన్నీ కూడా దీని దగ్గర ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళి మన బ్రౌజర్కి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా అక్కడ అది వెబ్సైట్ రెండర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ విధంగా టైప్ చేసామో knls.in అని ఈ బ్రౌజర్లో, ఇది డైలీ మనం చేసే పని, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏవైనా మనం ఏ టెక్నాలజీస్ని మనం నేర్చుకోవాలి అన్నది ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఈ క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటంటే బ్రో గురించి. బ్రో అంటే ఏదో సినిమా స్టోరీ అని చెప్పి కాదు, బ్రో సినిమా స్టోరీ కాదు, బిల్డ్ రియల్ వరల్డ్ అండ్ వన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఒక రియల్ వరల్డ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అన్నది తెలుసుకోవాలంటే మనకి కావాల్సిన టాపిక్స్ ఇవి. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, వాటి క్లయింట్ టు సర్వర్ అంటే ఏంటి అన్నది ఒక ఐడియా రావాలి. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అదేవిధంగా స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి, అదేవిధంగా కోర్ లాంగ్వేజ్, ఏ కోర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కోర్ టెక్నాలజీస్ ఏంటి అన్నది ఈ క్లాస్లో మనం చెక్ చేయబోతున్నాం. సో ఎప్పుడైతే ఈ బ్రౌజర్ నుంచి మనం ఈ విధంగా ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి కావాల్సిన ఈ వెబ్సైట్ ఎలా టైప్ చేయడంతోటి ఈ బ్రౌజర్ నుంచి ఇక్కడ ఈ విధంగా రిక్వెస్ట్ వెళ్ళంగతోటి ఇది రెస్పాండ్ అయ్యి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ విధంగా ప్లేస్ చేసి అక్కడ రెండర్ అవుతుంది. వెబ్సైట్ అన్నది అక్కడ రెండర్ అవడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాం, index.html ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ వన్ style.css, script.js, image.jpg అని చెప్తున్నాం. అసలు ఏంటి ఈ HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, అదేవిధంగా జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో మెయిన్ మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటే ఇక్కడ మనకి కావాల్సిన ఇక్కడ ఏ ఫైల్స్ ఓపెన్ అయినాయి, ఏ ఫైల్స్ ఈ వెబ్ సర్వర్ ఎప్పుడైతే బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళిందో వెబ్ సర్వర్ రెస్పాండ్ అయ్యి ఏ ఫైల్స్ని పంపించింది, HTML ఫైల్ ఒకటి, CSS ఫైల్ ఒకటి, జావా స్క్రిప్ట్ ఫైల్, అదేవిధంగా దాంట్లో ఏమన్నా ఇమేజ్ ఫైల్స్ ఉంటే ఆ ఇమేజ్ ఫైల్స్ని దీనికి బ్రౌజర్కి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక HTML ఫైల్ని ఎలా డిజైన్ చేయాలి అన్నది HTML లాంగ్వేజ్లో HTML దాంట్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ HTML ద్వారా మనం ప్లేస్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఏ విధంగా మనం డిజైన్ చేసి చూపించాలి అన్నది CSSలో నేర్చుకుంటాం. అదేవిధంగా దానికి సంబంధించిన యాక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించింది జావా స్క్రిప్ట్లో నేర్చుకుంటాం. సో దీన్ని అంతటినీ కలిపి మనం ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, చెప్పుకున్నాం కదా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అంటే కనుక మనకి ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి, రెండు ఉంటాయని చెప్పాం. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది కదా, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఇక్కడ ఎదుర్కొంటే డిస్ప్లే అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా డిస్ప్లే చేయాలి అంటే, డిజైన్ చేసుకుని డిస్ప్లే చేయాలి అంటే మనం 3 రకాల లాంగ్వేజ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్రౌజర్ ఈ 3 రకాల లాంగ్వేజ్ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలదు. HTML ఒకటి, జావా స్క్రిప్ట్ ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ వన్ CSS ఒకటి. సో ఈ మూడింటిని కలిపి మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే దీన్ని ఏమంటామంటే ఈ విధంగా ఉన్న సైట్స్ని స్టాటిక్ వెబ్సైట్ అంటాం. అంటే మీకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నది ఇక్కడ ప్లేస్ చేసాం. DCA, PGDCA, DTP, దాని కోర్సు డీటెయిల్స్ ఏముంటాయి, అందులో దాని డ్యూరేషన్ అంతా ఇలాంటివన్నీ డిస్ప్లే చేస్తాం. కేవలం ఇందులో ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. డైనమిక్గా అందులో డేటా ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, ఇలా చేంజ్ అవ్వకుండా స్టాటిక్గా ఉండిపోయే సైట్స్ని ఏమంటామంటే స్టాటిక్ వెబ్సైట్ అంటాం. సో ఇక్కడ మీరు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నది నేర్చుకున్నట్లయితే కనుక ఇలాంటి ఒక స్టాటిక్ వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ తీసుకోండి, ఆ హోటల్లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అన్నది కావాలి, వాడు ఏ ఐటమ్స్ని సప్లై చేస్తున్నాడు, ఏ ఐటమ్స్ని హోటల్లో సర్వ్ చేస్తున్నాడు అన్నది చేయాలంటే మనం ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నది మాత్రం సరిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ బిజినెస్కి సంబంధించిన ఒక ప్రొఫైల్ అనుకోండి. ఇప్పుడు మనం మన రెజ్యూమ్ ఎలా అయితే ఇస్తామో, నా క్వాలిఫికేషన్ ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా ఎక్స్పీరియన్స్ అది ఏ విధంగా ఏదైతే ఇస్తామో
అలాంటి ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా ఒక బిజినెస్ మన పర్సనల్ ప్రొఫైల్ ఏ విధంగా రెజ్యూమ్ ద్వారా బిల్డప్ చేస్తామో ఒక బిజినెస్కి సంబంధించిన ఒక ప్రొఫైల్ అనమాట ఇది. సో సింపుల్గా మన దగ్గర ఏముంది అన్నది మాత్రం చూపించడానికి ఈ ఫ్రంట్ ఎండ్ సరిపోతుంది అంతవరకే. కానీ యూజర్ దాంతో ఇంటరాక్ట్ అయ్యి యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే దాన్ని తీసుకోవటం, మనం మళ్ళీ తిరిగి వాడికి మనం రెస్పాండ్ అవ్వటం, ఎలాంటివన్నీ చేయాలి అంటే కనుక ఇది పాసిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి courses.kn ఇందాక మనం చూసింది kns.in/courses. అందులో మన కోర్సెస్ ఏమున్నాయి అన్నది మాత్రం డిస్ప్లే చేసాం. వేరే అలా కాకుండా ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఒక డైనమిక్ వెబ్సైట్, ఈ కోర్సెస్ మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ని ఇందులో ప్లేస్ చేసి ఆ కోర్సెస్లో స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, తర్వాత ఇంకో స్టూడెంట్ అలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయింది. సో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని అందులో ఎన్రోల్ చేయాలి. ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయింది, వాటి టైం ఫ్రేమ్ కంప్లీట్ అవ్వడంతో కోర్సు బ్లాక్ అవ్వాలి. అదేవిధంగా ఈ కోర్స్ని ఆన్లైన్లో వాళ్ళు పర్చేజ్ చేసుకోవడం కోసం ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్, పేమెంట్ గేట్వేస్ అయ్యి ఇవ్వాలి. అదేవిధంగా రోజుకు ఒక కొత్త క్లాస్ యాడ్ అవ్వాలి. అదేవిధంగా అందులో మళ్ళీ తిరిగి అసైన్మెంట్స్ అని, క్విజ్ అని డైనమిక్గా మనం ఆ సైట్లో చాలా విషయాల్ని పంప్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి వాటికి మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నది ఒకటి మాత్రమే సరిపోదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ యాప్ అది ఏదైతే ఉందో ఈ యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్ సర్వర్ నుంచి డీబీకి వెళ్తుంది, డీబీ నుంచి మళ్ళీ వెబ్ సర్వర్కి వెళ్తుంది, అదేవిధంగా యాప్కి రావడం ఎలా జరుగుతుంది అంటే ఒక డేటాబేస్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక కొత్త స్టూడెంట్ ఎన్రోల్ అవుతుంటే ఒక డేటాబేస్లో ఒక అడ్మిషన్ ఫామ్ ఓపెన్ చేసి ఈ అడ్మిషన్ ఫామ్లో ఆ డేటా అంతా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి అడ్మిషన్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. ఇందులో ఏం కావాలి, స్టూడెంట్ నేమ్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్, ఫాదర్ నేమ్, ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నువ్వు ఏ కోర్స్ జాయిన్ అయ్యావు, ఎంత ఫీజు పే చేసావు, ఎంత ఫీజు పెండింగ్ ఉన్నావు, అదేవిధంగా వాడి యొక్క ఫోటో, వాడి యొక్క ఆధార్ కార్డు, వాడి యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి రిజిస్టర్ చేయాలి. అంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ని, కొంత డేటాని మన యూజర్ నుంచి తీసుకొని దాన్ని మన డేటాబేస్లోకి సేవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ డీబీలో సేవ్ అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ తిరిగి మనకి ఆ స్టూడెంట్ దేనికి ఎన్రోల్ అయ్యాడు, ఎంత ఫీజు డ్యూ ఉన్నాడు, లేకపోతే ఏ కోర్స్ ఎంతవరకు నేర్చుకున్నాడు, అతని యొక్క స్టాటిస్టిక్స్ అన్నీ చూడాలి. అంటే కనుక మళ్ళీ ఈ వెబ్ సర్వర్ ఎప్పుడైతే మనం ఈ బ్రౌజర్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేసామో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇన్ఫో ఏ క్లాస్కి ఎన్రోల్ అయ్యాడు, లేకపోతే అతని ఫోన్ నెంబర్ ఎంత అని బ్రౌజర్లో మనం క్లిక్ చేసాం అనుకోండి. ఆ క్లిక్ చేయడంతో ఇదేం చేస్తుంది, అక్కడ నుంచి ఈ రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వెళ్తుంది. ఈ వెబ్ సర్వరు దీని దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉండదు, జస్ట్ ఇది స్టోరేజ్. ఇదేం చేస్తుంది, మళ్ళీ డేటాబేస్కి వెళ్ళి ఈ డేటాబేస్లోంచి వీడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వెబ్ సర్వర్కి పంపించడం, ఈ వెబ్ సర్వర్ తిరిగి మళ్ళీ మనకి బ్రౌజర్కి పంపించడం, ఇదంతా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏమంటామంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఈ పిహెచ్పి అని, నోడ్.js అని, పైథాన్ అని ఇలా రకరకాల టాపిక్స్ ఉంటాయి. సో జీఎన్ని నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా మీకు ఐడియా క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటి, మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక వెబ్సైట్ అన్నది ఎన్ని రకాలు ఉంటుంది ఏం చెప్తున్నాం. ఒకటి స్టాటిక్ వెబ్సైట్ అయినా ఉండొచ్చు, ఇంకోటి డైనమిక్ వెబ్సైట్ అయినా ఉండొచ్చు. ఈ స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, కేవలం ఇది మీ ప్రొఫైల్ని అందులో డిస్ప్లే చేయడం వరకే, యూజర్ ఇంటరాక్షన్ కానీ డేటాబేస్తో కానీ ఎలాంటి పని ఉండదు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ ఏదైనా అందులో డిస్ప్లే చేస్తాం. కానీ యూజర్ దాన్ని పర్చేజ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది డైనమిక్ వెబ్సైట్. ఓన్లీ మీరు ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసేసి పలానా ఫోన్ నెంబరో లేకపోతే వాట్సాప్గా కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారనుకోండి, అంతవరకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆన్లైన్లోనే అతని నుంచి ఆర్డర్ తీసుకొని ఆన్లైన్లోనే పేమెంట్ కంప్లీట్ చేసి తర్వాత మనం ఆ ఆర్డర్ని కూడా ట్రాక్ చేసుకొని సింపుల్గా మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా ఏంటి డైనమిక్ వెబ్సైట్స్. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయటమే మాత్రమే కాకుండా దాన్ని ఆర్డర్ తీసుకోవటం, అదేవిధంగా పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయటం, దాన్ని కొరియర్ చేయటం, దాన్ని ట్రాక్ చేసుకోవటం, లేదా అది వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేయటం, దాని మీద రివ్యూస్ ఇవ్వటం, ఇదంతా కూడా ఏమవుతుంది అంటే అటు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఈ రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దాన్ని ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటాం. సో కానీ ఇప్పుడు మన కోర్సులో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో
పార్ట్ 1 వెబ్ డిజైనింగ్ అంటుందని. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీదే మనం మన లెసన్స్ అన్నీ కూడా ఫోకస్ అయ్యి ఉంటాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు కావాలంటే పార్ట్ 2లో బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనకేం చెప్తున్నాం, 3 లాంగ్వేజెస్ మెయిన్ ఫ్రంట్ ఎండ్లో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటున్నాం, HTML ఒకటి, అదేవిధంగా CSS ఒకటి, జావాస్క్రిప్ట్ ఒకటి. ఈ 3 లాంగ్వేజ్ని మనం ఈ ఫ్రంట్ ఎండ్ కోర్సులో కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇక్కడ అసలు ఈ HTML ఏముంటుంది, HTML అంటే ఏంటంటే HTMLలో మనకి కావాల్సిన అంటే ఆ వెబ్సైట్లో మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్, ఈ టెస్ట్, అదేవిధంగా దానికి సంబంధించిన సబ్మిట్ బటను, క్యాన్సిల్ బటను, లేకపోతే ఇలాంటివి అన్నీ కూడా ఆ బటన్స్ని డిస్ప్లే చేయడానికి కానీ, అదేవిధంగా ఇమేజ్ ఏదన్నా డిస్ప్లే చేయాలన్నా మెయిన్ కంటెంట్ ఏదైతే మెయిన్ కంటెంట్ అంతటినీ కూడా HTML నుంచి మనం బ్రౌజర్కి ఇవ్వడం అన్నది జరుగుతుంది. మరి ఇక్కడ CSS అంటే ఏంటి, మనం ఇచ్చిన ఈ టెస్ట్కి ఆ కలర్స్ కానీ ఏ ఫాంట్ ఉండాలి, దాని యొక్క స్పేస్ ఎంత ఉండాలి, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి, బోర్డర్స్ ఎలా ఉండాలి, ఎలాంటి అంత డిజైన్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా CSS. అదేవిధంగా మరి జావా స్క్రిప్ట్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో ఓపెన్ చేసినప్పుడు వేరే విండో ఏదో ఒక పాపప్ విండో ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఏదైనా యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వ్యాలిడేట్ చేయాలి, ఎలాంటివన్నీ కూడా చేయాలి అంటే కనుక జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలి. దీన్ని ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సింపుల్గా ఒక సినిమా తీసుకున్నాం అనుకోండి, ఆ సినిమాలో ఉన్న క్యాస్టింగ్ అంతా కూడా దాన్ని ఏమంటామంటే HTML అంటే పలానా యాక్టర్స్ ఉన్నారు, పలానా సింగర్స్ ఉన్నారు, ఇదంతా కూడా క్యాస్టింగ్. ఈ క్యాస్టింగ్ అంతా కూడా అంటే మన HTMLకి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఏదైనా డేటా ఇవ్వాలనుకోండి, సో పారాగ్రాఫ్ అన్నది ఎలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ ఏదైతే ఉందో ఈ వీళ్ళకి మనం ఏం చేయాలి, విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా అంటే కాస్ట్యూమ్స్, వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ యొక్క మేకప్ కానీ అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇచ్చి అందంగా ప్రజెంట్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ని అందంగా ప్రజెంట్ చేయాలి. అయితే కేవలం ఇక్కడ ఏమన్నాం, HTML అంటే క్యారెక్టర్స్ అన్నాం, ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్, ఆ క్యాస్టింగ్ అంతా అన్నాం. వాళ్ళని అందంగా ప్రజెంట్ చేయడానికి వాళ్ళకి కాస్ట్యూమ్స్, మేకప్, అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడాన్ని CSS అన్నాం. మరి జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఈ క్యారెక్టర్లు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి కాస్ట్యూమ్స్ వేసి మేకప్ వేసి నుంచోబెట్టాం. ఓ 2 గంటల పాటు చిరంజీవినో లేకపోతే పవన్ కళ్యాణ్నో తీసుకొచ్చి స్క్రీన్ మీద మంచి మంచి డ్రెస్సులు వేసి నుంచోబెడితే ఉపయోగం ఉందా, అదేమన్నా సినిమా అవుతుందా, లేదు కదా. ఒక స్టోరీని జనరేట్ చేయాలి, అక్కడ ఒక డైరెక్టర్ వీళ్ళని డైరెక్ట్ చేసి వాళ్ళతో యాక్ట్ చేయించాలి. కాబట్టి అదంతా చేయాలి అంటే కనుక దానికి జావా స్క్రిప్ట్ కావాలి. సో ఇక్కడ కేవలం HTML, CSS అన్నవి బొమ్మలు మాత్రమే. ఇది HTML అన్నది ఒక బొమ్మ, దాన్ని అందంగా డిజైన్ చేయడానికి CSS వాడుతున్నాం. దాంతో ఒక దాన్ని ప్లే చేయించి ఒక స్టోరీని రన్ చేయడానికి జావా స్క్రిప్ట్ వాడుతున్నాం, అంటే ఒక డైరెక్టర్ టైప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాగ్రాఫ్ అనుకోండి, మనకి HTMLలో ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ని దానికి కావాల్సిన కలర్ ఏంటి, అదేవిధంగా దాని ఫాంట్ స్టైల్ ఏంటి అన్నది ఇక్కడ డిఫైన్ చేస్తాం. అదేవిధంగా ఆ పారాని హైడ్ చేయాలా లేకపోతే రివీల్ చేయాలా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ జావా స్క్రిప్ట్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ 2 ట్యాగ్స్ ఇచ్చాం, ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అంటాం. వీటి గురించి రేపటి నుంచి నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. ఒక పారాగ్రాఫ్ని ఎలా ఇవ్వాలి, హెడింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని ఇక్కడ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి CSS స్టైల్లోకి వెళ్ళి దానికి ఏ కలర్ ఉండాలి, అదేవిధంగా దాని ఫాంట్ స్టైల్ ఏంటి అన్నది ఇచ్చాం. అదేవిధంగా ఆ పారా యొక్క యాక్టివిటీ అది డిస్ప్లే అవ్వాలా అవ్వకూడదా అన్నది దానికి p.hide అని చెప్పి ఇచ్చి దాని ద్వారా మనం ఎలా హైడ్ చేయొచ్చు అంటే ఆ కాంపోనెంట్ నేమ్ ఇచ్చి దాన్ని అట్రిబ్యూట్స్ ఇస్తాం. వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. అసలు మన యొక్క ఈ క్లాస్ యొక్క టార్గెట్ ఏంటి, అసలు ఏం నేర్చుకోబోతున్నాం, మనం ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే. సో ఇవాళ క్లాస్లో మనం ఏం చూసాం, మెయిన్ 4 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఏమంటున్నాం, పాయింట్ 1 ఫస్ట్ టాపిక్లో క్లయింట్ అంటే ఏంటి. క్లయింట్ అంటే అర్థమైంది కదా, ఇందాక మనం అంటే ఇక్కడ మన సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఇక్కడ మనకు కావాల్సిన వెబ్సైట్ని టైప్ చేసాం, అది క్లయింట్. అక్కడి నుంచి అది ఏం చేస్తుంది, సర్వర్కి వెళ్తుంది. సో ఇక్కడ సర్వరు, క్లయింట్ అన్న పదాలు ఒక ఐడియా వచ్చినాయి కదా. క్లయింట్ అంటే మన వెబ్సైట్ని తీసుకెళ్ళి ఎందులో అయితే హోస్ట్ చేస్తున్నామో దాన్ని
ఏమంటున్నాం, సర్వర్ అంటున్నాం. అదేవిధంగా మన వెబ్సైట్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నామో దాన్ని క్లయింట్ అంటాం. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్లో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? మనకి కావాల్సిన వెబ్సైట్స్లో మళ్ళీ స్టాటిక్ అని అదేవిధంగా డైనమిక్ అని 2 రకాల వెబ్సైట్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్గా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో మనం ఏమేమి నేర్చుకోవాలి? HTML ఒకటి, CSS ఒకటి, జావాస్క్రిప్ట్ ఒకటి. అంటే కేవలం వీటి ద్వారా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని జస్ట్ అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది తప్పితే దాంతో యూజర్ ఇంటరాక్టివిటీ కానీ డైనమిక్గా వెబ్సైట్ ఏదో మారిపోవడం అన్నది కానీ ఎలాంటివి జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సస్ వెబ్సైట్ ఉందనుకోండి, ఆ షేర్ యొక్క మార్కెట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా ఆటోమేటిక్గా డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉండాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మన కోర్సెస్లో కొత్త కోర్స్ యాడ్ చేసాం, లేకపోతే ఒక హోటల్ గురించి చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్. ఈ హోటల్లో వాడు అప్పుడు దాకా సర్వ్ చేస్తున్న ఫుడ్ ఐటమ్ కాకుండా కొత్త ఫుడ్ ఐటమ్ వచ్చింది. సో ఆ ఫుడ్ ఐటమ్ని యాడ్ చేయాలి, అక్కడ కూడా చేస్తున్నాడు కదా, అది కూడా స్టాటిక్గా కాకుండా మారుతుంది కదా డైనమిక్గా. అంటే అది మారుతుంది ఎలా? ప్రోగ్రామర్ యొక్క ఇంటరాక్షన్తో మాత్రమే. ప్రోగ్రామర్ మళ్ళీ ఆ కోడ్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ వాడికి కావాల్సిన కొత్త ఐటమ్ని అందులో ఇంక్లూడ్ చేయాలి. అంటే సర్టైన్ లెవెల్ వరకు మాత్రమే మనం స్టాటిక్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేయగలం. దాన్ని గ్రో అవుతున్న కొద్దీ అదేం చేయాలి? బ్యాక్ ఎండ్ కూడా తీసుకోవాలి డేటాబేస్తో. అంటే ఆటోమేటిక్గా అక్కడ డేటాలో వీడు పింగ్ చేయగలిగితే, డేటాని యాడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా వెబ్సైట్లో డేటా అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉండాలి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్స్ వెబ్సైట్ ఉందనుకోండి, వాటర్స్ వెబ్సైట్ ఏమవుతుంది? స్టాటిక్గా డైనమిక్గా? స్టాటిక్ కాదు కదా. ప్రత్యేకించి ఇక్కడ కొంతమంది వాటర్స్ మాత్రమే, ఎప్పటికీ వాటర్స్ అలాగే ఉంటారు కదా. ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాటర్స్ కొంతమంది డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. కొత్తగా వాటర్స్ని ఇంక్లూడ్ చేయాల్సి రావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అడ్రస్ అప్డేట్ చేయవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏజ్ కానీ లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఏదో ఒకటి అప్డేట్ అవసరం ఉంటుంది. అలాంటి వాటిని డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. సో అలాంటి మనం ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే డెవలప్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ అంటున్నాం. అదే అలా కాకుండా మనం డేటాబేస్తో డైనమిక్గా మన డేటా మారుతూ ఉండాలి అంటే కనుక దానికి ఏం కావాలంటున్నాం? బ్యాక్ ఎండ్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ అది సెకండ్ పాయింట్. అదేవిధంగా థర్డ్ పాయింట్లో ఏం చూసాం? ఓకే, అదే థర్డ్ పాయింట్. మనం అక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆ స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్స్ కూడా కంప్లీట్ చేసాం. సో అదేవిధంగా ఫోర్త్ పాయింట్ ఏమంటున్నాడు? కోర్ లాంగ్వేజ్ ఏంటి, అసలు మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నారు? మనకి చూడండి ఇక్కడ మొత్తం ఏమున్నాయి అంటున్నాం? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో మొత్తం HTML ఒకటి, జావాస్క్రిప్ట్ ఒకటి, CSS ఒకటి, అది ఫ్రంట్ ఎండ్. వేరే బ్యాక్ ఎండ్కి వచ్చేప్పటికి PHP అని, నోట్ JS అని, లేకపోతే పైథాన్ అని, అదేవిధంగా డేటాబేస్ PHP SQL అని, డేటాబేస్లో కూడా SQL డేటాబేసెస్ ఉంటాయి, నాన్ SQL ఉంటాయి, మ్యాంగో అని, అలాంటి మ్యాంగో DB అని ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు. సో మనం ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి, వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాని యొక్క కోర్ టెక్నాలజీస్ ఏంటి అన్న దాని గురించి చెక్ చేసాం. ఇది మన అంటే బ్రో సినిమా. ఓకే, సో ఒక రియల్ వరల్డ్ వెబ్సైట్ని మనం డెవలప్ చేయాలంటే మనకి ఏ టాపిక్స్ కావాలి అన్నది ఈ క్లాస్లో మనం చెక్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం చేస్తామంటే అసలు మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలన్నా HTML. సో HTML దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే ఆ HTMLని మనం ఏమైనా ప్రోగ్రామ్స్ రాయాలంటే దానికి మనకు ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా దాంట్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ అని, థీమ్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం చెక్ చేయబోతున్నాం. సో ఇక్కడ వరకు ఇదంతా కూడా మీకు యూట్యూబ్లో డేటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫండమెంటల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని క్లాసెస్ వరకు యూట్యూబ్లో మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వీటి మీద నోట్స్ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన క్విజ్ కానీ అసైన్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి ఈ యూట్యూబ్లో మీకు కింద ఇచ్చిన లింక్ నుంచి మీరు మా వెబ్సైట్లోకి వచ్చి అక్కడ ఫ్రీగా ఎన్రోల్ అయ్యి ఈ కోర్స్ని, ఈ ఇంట్రడక్షన్ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. అంటే సర్టైన్ లెవెల్ వరకు కొన్ని క్లాసెస్ వరకు మీకు ఒక ఐడియా కోసం, డెమో కోసం ఇందులో ప్లేస్ చేస్తాం. తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆ క్లాసెస్ని కంటిన్యూ చేయాలంటే మెయిన్ కోర్స్లోకి పే చేసి ఎన్రోల్ అయ్యి కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇది మన
వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.